నువ్వు వేదం చదివావా, పురాణం చదివా, ఉపనిషత్తులు చదివావా? ఇప్పుడు నేను ఇందా చెప్తుంటే మళ్ళీ పక్కెళ్ళిపోయింది. ముస్లిం కలిసాడని చెప్పానా, షఫీ గారు డిస్కషన్ పక్కెళ్ళిపోయింది. ఇంక కలిసినప్పుడు అందరు హిందువులే అండి అన్న. కైసా అన్నాడు, మీకు ఇప్పుడు తెలిసేలా చేస్తాను అన్న. కైసా అన్నాడు, సర్వే జన ఇసుక బాద్ మే క్యా అన్న. సుకునో భవంతు ఎలా చెప్పాడు? మన బ్లడ్లో ఉంది, మన హెడ్లో ఉంది, ఈ మట్టిలో ఉంది. అందరూ బాగుండాలని చెప్పేది మనం ఒక్కలమే. ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు? మళ్ళీ నీకు ఎవరిష్టం? దేవుళ్ళో శివుడు ఇష్టం. వాడి నోటితో చెప్తాడు, నేను నమ్మే శివుణ్ణి ఇతరులు నమ్మకపోయినా నాకే అభ్యంతరం లేదు చెప్పాడు. చెప్పరా కదా? నేను అది చెప్తాను, నువ్వు కూడా అది చెప్తావుగా. నువ్వు పాస్టర్కి ఫోన్ చేసి వాళ్ళు నమ్మే యేసుని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు చెప్పను, చెప్పించు. ఏ ముస్లిం కన్నా ఫోన్ చేసి అల్లా నమ్మకపోయినా పర్లేదు అని చెప్పించు. ప్రపంచాంతం ఎందుకు రాదు 10 నిమిషాల్లో? పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది?